దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయము ఈరోజు మనం ధ్యానించుకోబోయే దేవుని వాక్య భాగ అంశం ప్రియులారా, పాళయమునకు బయట. అవును ప్రియులారా, పాళయమునకు బయట. ఈ వాక్య భాగ అంశాన్ని ధ్యానించుకోబోయే మొదట దేవుని పరిశుద్ధాత్మని సహాయ శక్తి జ్ఞానము వాక్యం అర్థం చేసుకుని ఆ మంచి నేల వలె మన హృదయం మార్చడానికి ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 సర్వశక్తుడా, ప్రేమస్వరూపుడా, మన జీవితానికి, లోకానికి, మన విశ్వాసానికి పరిశుద్ధ ప్రార్థన సాక్షి జీవితానికి వెలుగైన వాడా తండ్రి, యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వందిస్తున్నాం. పాళయమునకు బయట అనే వాక్య భాగ అంశాన్ని ధ్యానించేటప్పుడు మీ వెలుగైన వాక్యము ద్వారా, జ్ఞానమైన శక్తి అయిన నూతన జీవమైన మార్గమైన సత్యమైన వాక్యము ద్వారా యేసు నామంలో మీ పిల్లలైన మా అందరితో మాట్లాడమని, మన హృదయాన్ని, మనస్సును, జ్ఞానాన్ని, శక్తిని శుద్ధీకరించమని, మీ నామ మహిమార్థమై మా అందరినీ ఆశీర్వదించి అభిషేకించమని ఇలాగ చేసి దేవా, సాతాన్ని శాంతిదాయకుడా మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద నిత్యము చిరుతగా తొక్కాలని నజరేయుడైన దేవకుమారుడా యేసుక్రీస్తు అయిన మీ ప్రియకుమారుడు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి దేవా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. రండి ప్రియులారా, పాళయమునకు బయట అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని, పాఠాన్ని పాడదాం ప్రియులారా. పాట నాలో జీవించుచున్నది యేసయ్య. ప్రియులారా, పౌలు చెప్పినట్లు నాలో జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అన్నట్లు ఈ పాట పాడదాం ప్రియులారా. మనం జీవిస్తే ఓడిపోతాం. శరీరం ముందర, లోకం ముందర, భయం ముందర, సాతాను ముందర, మరణం ముందర. ప్రియులారా, యేసుక్రీస్తు మనలో జీవిస్తే మనం బ్రతుకుతాం ప్రియులారా. అలాంటి యేసుక్రీస్తు శుద్ధాత్మ ద్వారా మనందరిలో ఈ పాట ద్వారా, ఈ వాక్యం ద్వారా జీవించును గాక. ఆమెన్, ఆమెన్. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. నాలో జీవించుచున్నది యేసయ్య. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. క్రీస్తే మాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, నేను నా సొత్తు కానే కాను. నేను నా సొత్తు కానే కాను. క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను. క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను. నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు. నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు. యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది. ఆమేన్. యేసయ్య చిత్తమే మాలో నెరవేరుచుండాలి. జీవించుచున్నది నేను కాదు, యుద్ధము నాది కానే కాదు. యుద్ధము నాది కానే కాదు. జయమసలే నాది కానే కాదు. జయమసలే నాది కానే కాదు. జయమసలే నాది కానే కాదు. యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు. యేసయ్య మన పక్షమున జయమిస్తాడు.
జీవించుచున్నది నేను కాదు, లోకము నాది కానే కాదు, లోకము నాది కానే కాదు, యాత్రికుడను పరదేశిని, యాత్రికుడను పరదేశిని, నాకు నివాసము లేనే లేదు, నాకు నివాసము లేనే లేదు, యేసయ్య నివాసము నాకిచ్చినాడు, యేసయ్య నివాసము నాకిస్తాడు, జీవించుచున్నది నేను కాదు. అవును ప్రియులారా, మాలో జీవించేది యేసయ్య కావాలి ప్రియులారా. అవును, జీవించున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, క్రీస్తు నాలో జీవించుచున్నాడు అని పౌలు చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకనగా పౌలు యేసుక్రీస్తును సంపాదించుకొనుటే సర్వోత్కృష్టమైనది, యేసుక్రీస్తును సంపాదించుకొనుటకు నేను లోక ఆశలను లోకమును పెంటగాయించుచున్నాను అని సెలవిస్తున్నాడు. అవును, మనం కూడా క్రీస్తును సంపాదించుకున్నటకు లోకాన్ని, దాని ఆశలను, అవును ప్రియులారా, లౌకిక భోగాలను పెంటతో ఎంచాలి. ఇలాగే నేను నా సొత్తు కానే కాదు, క్రయధనముతో క్రీస్తు నన్ను కొన్నాడు అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు తన రక్తముతో తండ్రి దేవునికి రాజయాజకులుగా, స్వకీయ ప్రజలుగా, అవును ప్రియులారా, పరిశుద్ధ జన్ముగా కొన్నాడు. మన చిత్తము, నా చిత్తము ఎన్నడూ నాలో నెరవేరలేదు, యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది అని పౌలు చెప్తున్నాడు. మనం కూడా పౌలు చెప్పినట్లే యేసయ్యలో తండ్రి చిత్తము ఎలాగే నెరవేరిందో పౌలులో కూడా నెరవేరింది. మరియు మనలో కూడా మన చిత్తం నెరవేరకూడదు ప్రియులారా, యేసయ్య చిత్తమే మనలో నెరవేరాలి. మరియు యేసయ్య మీద ఉంచిన ఆ విశ్వాసము లోక రీత్యాగా ఉండకూడదు ప్రియులారా. అవును, లోకానుసారంగా యేసయ్యలో విశ్వసిస్తే అది అభాగ్యం ప్రియులారా. పరలోకానుసారంగా, ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా సిలువ మార్గంలో విశ్వసిస్తే మనము భాగ్యవంతులు. అవును, ఇలాగే యుద్ధము నాది కానే కాదు, యుద్ధము యేసయ్యదే నా పక్షమున. అవును, యుద్ధం మనది కాదు ప్రియులారా, యేసయ్య పక్షమును, యేసయ్య ఇచ్చిన సిలువను, కాడిని మోయాలి. మరియు యుద్ధము యేసయ్య చేస్తాడు ప్రియులారా. అవును, జయం అసలే మనది కానే కాదు, యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు. జయం అసలు మనది కాదు ప్రియులారా, యేసయ్య సిలువలో పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, ఆ భారాన్ని మూసినాడు ప్రియులారా. ఆయన మూసినది మన అక్రమ జీవితము, మన దోష అక్రమం ప్రియులారా. ఆయన సిలువలో మేకులకు కొట్టి ధర్మశాస్త్రమును నిరర్థక చేసి కొత్త నిబంధన రక్తముతో స్థాపించిన ప్రియులారా. ఇది నా రక్తము, కొత్త నిబంధనకు సూచన, దీన్ని త్రాగండి. ప్రియులారా, ఇది తాగినప్పుడు మీరు నేను వచ్చేటప్పుడు వరకు నా మరణం గురించి చాటుతారు. కానీ ఈరోజు ప్రభు శరీరం తింటారు, త్రాగుతారు, లోకానికి పోయి సేవ చేస్తున్నారు. ప్రియులారా, ఇది ఆశ్చర్యం. ప్రియులారా, సాతాను కుట్ర. ఇలాగే జయం అసలు మనది కాదు ప్రియులారా, యేసయ్య జయం ఇచ్చినాడు సిలువలో. అవును, యేసయ్య నామంలో శక్తి ఉంది. యేసయ్య నామంలో సిలువలో యేసయ్య మరణం ద్వారా సాతాను తల చితక తొక్కబడింది. వాడు ప్యారలైజ్ అయినాడు ప్రియులారా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సైతానా, నా వెనుక పొమ్ము, నీ ఆలోచన మనుషులదే కానీ దేవునిది కాదు అని చెప్పాలి ప్రియులారా. జయమిస్తాడు ప్రభు మన పక్షమున. ఇలాగే లోకము నాది కానే కాదు, యాత్రికుడను పరదేశిని, నాకు నివాసము లేనే లేదు, యేసయ్య నివాసము నాకు ఇచ్చినాడు. ప్రియులారా, లోకము మనది కాదు, మనము యాత్రికులము, పరలోక యాత్రికులము. నూతన యెరూషలేము, పవిత్ర సియోన్ పర్వతానికి యాత్రికులం ప్రియులారా. అవును,
మనకు నివాసం లేదు, యేసయ్య నివాసం మనకి ఇచ్చినాడు. యేసుక్రీస్తు చెప్తాడు ప్రియులారా ఆంద్రేయకు, ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటావు అన్నప్పుడు, వచ్చి చూడు అన్నప్పుడు, ఎక్కడ చూపిస్తాడో తెలీదు, బైబిల్ చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు చెప్పింది వాక్యం ఉంది. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, అంటే గూళ్ళు ఉన్న చెట్టుకి ఒక ఇల్లు తయారు చేసుకుని నివసిస్తాయి పక్షులు. అడవి తోడేళ్లకు, నక్కలకు గుహలు ఉన్నవి. మనిషి కుమారునికి తల పెట్టడానికి ఒక ఇంచు స్థలం కూడా లేదన్నాడు ప్రియులారా. అవును, ప్రభు నివాసం ఇస్తున్నాడు ప్రియులారా. హృదయంలో కలవరపడనీయకుడి, భయపడకుడి. తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, తండ్రి రాజ్యంలో పరలోకమందు. నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని పోతాను అని చెప్పిన ప్రియులారా. నేనుండే స్థలంలో మీరు ఉండాలి. అవును, ఇలాగే మనం వాక్య అంశంలో ప్రవేశిద్దాం ప్రియులారా. అంశము పాళయమునకు బయట. ప్రియులారా, పాళయమునకు బయట మనము ఒక సన్నివేశం ద్వారా చూసినట్లయితే, ధనవంతులు, పెద్ద అంతస్తులోనున్న అధికారులు కూడా ఆరాధించే ఒక ప్రఖ్యాతి పొందిన ఆలయమునకు పేదవాడు ఒకడు వెళ్ళి తనను సభ్యునిగా చేర్చుకొనగలరా అని పాస్టర్ గారిని అడుగుతాడు. ఆ పాస్టర్ గారు అప్పుడు ఆ పేదవాడిని యగాదిగా చూచెను. ఆ పేదవాణిని చేర్చుకున్నటకు ఆయనకు ఇష్టం లేదు. నీవు వెళ్ళి ఇంకో ఎక్కువ ప్రార్థించు, అప్పుడు దేవుని నడిపింపు కోసము కనిపెట్టుము. ప్రభు నేను ఒకవేళ వేరే ఆలయమునకు పంపవచ్చు అని చెప్పాను. వారం రోజులు గడిపిన తర్వాత ఆ పేద విశ్వాసి మరలా వచ్చాను. అయ్యా, దేవుని నడిపింపు కోసం కనిపెట్టాను అని పాస్టర్ గారికి చెప్తాడు. కనిపెట్టాను, 20 సంవత్సరములుగా నేను జ్వరబడలేని ఆలయంలో నీవు ఎందుకు సభ్యుడు కాగోరుచున్నావు అని ప్రభు యేసు నన్ను అడిగాను అని బదులిచ్చాను ఆ పేదవాడు. ఏం ప్రియులారా, 20 సంవత్సరాలుగా నేనే ఆ చర్చిలో నివసించడానికి వారు స్థలం ఇవ్వలేదు. ఆ విశ్వాసులు ఆలయంలో నీవెందుకు ఆ సభ్యుడుగా కాగూరుచున్నావు ఆ ఆలయానికి అని ప్రభు అడిగానంట. అవును, నీ హృదయమును ఆలయంలో క్రీస్తు నివాసము చేయుచున్నాడు ప్రియులారా. పేదలకు చోటున్నదా? దరిద్రులకు సువార్త ప్రకటించుచున్నావా? క్రీస్తు హృదయములో నిండిన కనికరము నీ హృదయంలో ఉన్నదా? లేక జీవపు డంబముతో, అహంకారముతోనూ జీవించుచున్నావా? ప్రభు యేసుక్రీస్తు నిన్ను ఎన్నోసార్లు కలుసుకుని నిమిత్తము నీ హృదయ ద్వారమును తట్టుచు నిలబడినను నీ చెడుపు హృదయము, ధనము, అంతస్తు నీ హృదయ ద్వారమును మూసివేయుచున్నావా? ఆలోచించి సరి చేసుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. ఇలాగే మనము యోహాను పత్రిక, మొదటి పత్రిక యోహాను 4వ అధ్యాయం 21వ వచనం చదువుతాం ప్రియులారా. 1 John లెటర్ చాప్టర్ 4 వర్స్ 21st వర్డ్. ఇక్కడ చదివితే, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము ప్రియులారా. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెనను ఆజ్ఞ మనము యేసుక్రీస్తు వలన పొంది ఉన్నాం ప్రియులారా. అవును, కానీ ఆ పాస్టర్ ఆ పేదవాన్ని చూచి, వీని ద్వారా కావలసిన డబ్బు రావు, వీడిని చేసుకుంటే వచ్చేవారు కూడా చర్చికి వచ్చేది ఇడిచిపెడతారు ధనవంతులు అని ఆ పాస్టర్ గారికి ఎప్పుడు ధనం మీద ఆశ ప్రియులారా, స్టేటస్ మీద ఆశ, ఆత్మలో రక్షణ మీద లేవు ప్రియులారా. ఈ రోజుల్లో చూస్తున్నాం మనం. సమాధి కార్యక్రమం అయితే కానుకలు తీస్తారు, బర్త్డే అయితే కానుకలు తీస్తారు, మధ్యవార ఆరాధన అయితే కానుకలు తీస్తారు, బతికితే కానుక, చచ్చితే కానుక, పూడిస్తే కానుక ప్రియులారా. ధన ఆశ నిమిత్తం ఎందరో దేవునికి దూరమైనారు పిల్లారా.
ఇలాగే పాళయమునకు బయట అనే అంశంలో మనం చూస్తున్నాం ప్రియులారా. నా జీవితంలో కూడా కొత్తగా అన్యజాతి నుండి కొత్తగా యేసయ్యను నమ్ముకున్నప్పుడు 2007లో అప్పుడు మెథడిస్ట్ చర్చికి పోతుంటే ప్రియులారా, ఫస్ట్ 6 నెలల అప్పుడు అక్కడున్న పాస్టర్కి అడిగితే నాకు దీక్షా స్నానం కావాలా, బాప్టిస్ అని అడిగితే బాప్టైజ్డ్ వారు, మీరు అన్ని జాతి నుండి వచ్చినారు, జగడం అంటే కేసు అవుతుంటవి, కోర్టుది సర్టిఫికేట్ తీసుకుని రావాలా అని చెప్పారు. నాకు కొత్తగా యేసయ్య నమ్ముకునేది పెద్ద కోర్టులు, మరి కోర్టు నుంచి సర్టిఫికేట్ తేవడం నాకు తెలియదు. అని విడిచిపెడితే దేవుని చిత్తమైతే ఎప్పుడైనా దీక్షా స్నానం ఇస్తాడు ప్రభువుని. మరి 6 నెలల తర్వాత క్యాథలిక్ పరిచయం అయిపోయారు, క్యాథలిక్ చర్చ్ RCM. అక్కడ 9-10 సంవత్సరం అక్కడ నన్ను వెళుతుంటే సండే మాస్కి 7 గంటలకి RCM పోతుంటే RCMది 8:30 విడుస్తుండే, 1:30 గంటలు ఆరాధన మాస్ అవుతుండే. మరి 9 గంటలు 9:30 లోపల టీ తాగి మెథడిస్ట్ చర్చ్ ఆరాధనకు 9:30 నుండి 11:30, 9 నుండి 10:30, 11:30, 12 అవుతుండే. అక్కడ 10 సంవత్సరం ఇట్లా 2 చర్చిలు ఆరాధనకు అటెండ్ అవుతుంటే, కానీ కొన్ని 3 సంవత్సరాలు అయినాక 4 సంవత్సరాలు అయినాక RCMలో ఒక ఆరాధన కేంద్రం ఉంది ప్రియులారా, కేరళలో, కేరళ త్రిశూర్ డిస్టిక్ చాలకుడి అని. అక్కడ ఒకసారి ఎవరి ద్వారా నన్ను పోయింటి ప్రియులారా, అక్కడ 7 భాషలలో దేవుని వాక్యం చెప్తున్నారు. కన్నడ, హిందీ, ఇంగ్లీష్, కొంకణి, మలయాళం, తమిళ, తెలుగు. అక్కడ పోయినప్పుడు అక్కడ నాకు ఆకర్షణమయ్యా, ఇక్కడే దీక్ష స్నానం పొందాలి అని. కానీ అక్కడ 3 సంవత్సరం ఆ కోర్టు సర్టిఫికేట్ రెడీ చేసి పోతే మరి వారు ఇంకొక సంవత్సరం రండి అని ఇట్లా 3 సంవత్సరాలు తిప్పి, ఫాదర్ ఇక్కడ లేరు, ఇప్పుడు మీ ఊర్లో తీసుకోండి అని ఆఖరి చెప్పారు. నాను అనుకుంటే అప్పుడే చెప్తే అయిపోయిండే కదా, 3 సంవత్సరాలు తిప్పుతారా అని అది ఇడిచిపెడితే వెళ్ళారు. మరి ఊరు కాడ వస్తే మరి ఫాదర్ని తీసుకుని పోయింటి ఇంటికి. వారు మా తల్లిదండ్రులు చెప్పారు ఫాదర్కి, ఫాదర్ మేము ఒప్పుకుంటాం ఇతని దీక్ష స్నానం చేసుకోవడానికి. ఇతని ఆ టీచర్ ట్రైనింగ్ 1 సంవత్సరం చదివి విడిచిపెట్టినాడు, ఇంకొక సంవత్సరం ఉంది, చదివితే మేము ఒప్పుకుంటాం మేము అనేది. అప్పుడు నేను ఒప్పుకోలేదు అంటున్నారు. ఎందుకంటే అది లోకం, అది పెంట అని నన్ను ఎంచింటి. ఎంత చదివితే మరి ముద్రణ యంత్రం ముద్రించబడిన మొదటి పుస్తకం బైబిలే. దేవుని సేవ చేసేది పెద్ద ఈ లోకంలో ప్రియులారా. దేవుని వాక్యం కోసమే అక్షర జ్ఞానం వచ్చింది, కానీ కడుపు పని కోసమే ఈ సాతాను అందరిని తీసుకుని పోతున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఇది నాశనం. ఇలాగే నేను ఆఖరికి దీక్ష స్నానం చేసుకునేది విడిచిపెడితే దేవుని చిత్తమైతే అవుతుందని. ఇలాగే ఆఖరికి 2015లో హైదరాబాద్లో దీక్షను తీసుకుంటే ప్రియులారా, ప్రొటెస్టెంట్ చర్చిలో. ఇలాగే ఆ మీద దేవుడు చెప్పిరి, ఇది కూడా నిజమైన దీక్ష స్నానం కాదు, పరిశుద్ధాత్మతో, అగ్నితో, నీళ్లతో, పరిశుద్ధాత్మతో కొత్తగా జన్మించేదే దీక్ష స్నానం ప్రియులారా. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మమే నిజమైన బాప్తిస్మం. మనం నీళ్ల ద్వారా తీసుకుంటాం కదా భౌతికంగా, అది కేవలం ఉదాహరణం. మనం సిద్ధపడినాము, మనస్సు తిప్పినామంతే, హృదయం కాదు ప్రియులారా. హృదయం తిప్పేది పరిశుద్ధాత్మ జలం మన మీద వస్తుంది, పరిశుద్ధాత్ముడు మన మీద వస్తాడు, ఆత్మ నేత్రాలు తెరుస్తాడు, ఆత్మీక వలయం కనబడుతుంది. చీకటి సామ్రాజ్యం ప్రియులారా, మనుష్య ఆత్మల సామ్రాజ్యం, దైవ ఆత్మ సామ్రాజ్యం, పరలోకం ప్రియులారా. ఇలాగే డివైడ్ అవుతుంది. అలాంటి దీక్షాస్నానం కోసం మనం ఎదురు చూడాలి ప్రియులారా. ఇప్పుడు దానికోసమే పోరాడుతున్నాం ప్రియులారా. ప్రభు ఆత్మ మన మీద రావడానికి మనము సిద్ధపడాలి. ఎందుకంటే ప్రభుని నమ్మినప్పుడు, ఒక్కసారి నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఏడుస్తారు,
లోకం సంతోషిస్తుంది, కానీ నేను మరొకసారి మిమ్మల్ని చూస్తాను. అప్పుడు మీ దుఃఖము పోయి ఆనందము, సంతోషం వస్తుంది. ఆ సంతోషాన్ని, ఆ దుఃఖాన్ని, ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. ప్రియులారా, జాన్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 20 వర్డ్ ఇక్కడ అలాగే చెప్తున్నాడు ప్రభు. మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలను గైకొంటారు. అప్పుడు నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి వేరొక సహాయకుని పంపుతాడు, ఆదరణకర్తని. ప్రియులారా, లోకము ఆయనను చూడదు, కానీ మీరు ఆయనను చూస్తారు. ఎల్లప్పుడూ మీతో ఉండడానికి తండ్రి యొద్ద నుండి పంపబో పరిశుద్ధాత్మ. ప్రియులారా, ఆయన వచ్చి పాప గురించి, నీతిని గురించి, అంతిమ తీర్పుని గురించి, లోకము ఎరిగిన తప్పుని సరిచేస్తాడు. ప్రియులారా, ఇలాగే మనం దేవుని పిల్లలు అవుటకు పరిశుద్ధాత్మ అనే ముద్ర ఇవ్వబడుతుంది. పరలోక ప్రవేశానికి ఇది సంచకారం. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు. అవును, క్రీస్తు ఆత్మ ఎవనికి లేదు, వాడు క్రీస్తు వాడు కాదు. అవును, క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ ఎక్కడుందో అక్కడ విడుదల. ప్రియులారా, ఇలాగే పాళయమునకు బయట అనే అంశంలో చూస్తున్నాం. ప్రియులారా, మనం దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలేను అనే ఆజ్ఞను దేవుని ద్వారానే మనం పొంది ఉన్నాము. మరి ఒక వచనం ప్రియులారా, అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, 1 John chapter 4 verse 7th వర్డ్ ఇక్కడ చదివితే, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగుదును. ప్రియులారా, ఒకరినొకడు ప్రేమించాలంట. ప్రియులారా, ఎలా అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై ఉన్నాడని మనము ఎరుగుదుము. కానీ ఈ మెథడిస్ట్ చర్చ్, క్యాథలిక్ చూస్తాం ప్రియులారా, ఆత్మలే వారి దగ్గర వస్తే వారికి ఇవ్వరు. అదే అన్యజాతి పిల్లవాడని ఆ పిల్లని ప్రేమిస్తే వారిని తమ గ్రూప్లో చేర్చుకోవడానికి డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తారు ప్రియులారా. అవును, ఎందుకంటే అది రిలీజియస్. అవును, అప్పుడు నన్ను పోతుంటే మెథడిస్ట్ చర్చ్లో ఫస్ట్ ప్రేయర్కి అటెండ్ అవుతుంటే, అప్పుడు ఒకరోజు ప్రభు దర్శనం చూపించి ఏమంటే, ఆ ఆలయం లోపల నేను కూర్చొని ఉన్నాను. ఎవరు లేరు, నేను ఒక్కతిని. బయటకు చర్చి వాళ్ళందరూ బయటకు లైన్గా నిలబడ్డారు. అందరూ దేవదూతలు వారిని లెక్కించుచున్నారు, అంటే తీర్పు తీరుస్తున్నారు. ప్రియులారా, అంటే ఈ చర్చ్ నుండి పరలోక ప్రవేశానికి యేసయ్య వస్తే మరి తీర్పులో నిలబడితే ఎవరు పరలోకం పోలేరు అని దర్శనం వచ్చింది. ప్రియులారా, వెనుక పోయిండొచ్చు మెథడిస్ట్ వాడు పరలోకానికి, ముందర పోవచ్చు, కానీ ఇప్పుడు ఉన్నవాడి గురించి చెప్పినాడు ప్రభు. ఎవరు తీర్పుకు నిలబడితే ఒక్కరు పరలోకానికి పోరు. పేతురు తన 2వ పత్రిక రాస్తున్నాడు ప్రియులారా, ఏమండి, తీర్పు దేవుని ఇంటి నుండి ప్రారంభమైనది. దేవుని ఇంటి వారే రక్షణ పొందుటలో కష్టమైతే ఇక భక్తిహీనుడు, దేవుని భయం లేని అన్యజనుల సంగతి ఏమిటి? ప్రియులారా, ఇలాగే క్యాథలిక్ గురించి కూడా ప్రభు చూపించారు. కేరళలో త్రిశూర్ డిస్టిక్ చాలకుడిలో 7 భాషలో చెప్తున్నారు. అక్కడ గురించి ప్రభు చెప్పే దర్శనమే ఏమంటే, నేను మంచి నేలలో విత్తబడిన ద్రాక్ష లత, అంటే ద్రాక్ష వాడి వలె క్యాథలిక్ వాడిని దేవుడు మంచి నేలలో విత్తినాడంట ప్రియులారా. మంచి పర్వతంలో ఫలవత్తమైన భూమిలో ఆర్సీఎంని విత్తినాడు, కానీ అది ఇస్తున్నది చేదు ద్రాక్షము. ప్రియులారా, చేదు ద్రాక్షం అట. నిజంగా సువార్త అన్ని జనులకు వెళ్ళదు. వారిలో వచ్చిన అన్ని జనులు కూడా నిజమైన సువార్త పొందరు. ప్రియులారా, ఇలాగే చేదు ద్రాక్ష రసం లాగా ఒక సంఘమైతే ఆర్సీఎం, మెథడిస్ట్ తీర్పులో నిలబడితే ఒక్కరు వెళ్ళరు. ఎందుకంటే లోకంలో కలిసిపోయినారు. ఆచార క్రైస్తవం, హిందూ, ముస్లిం లాగా ఇవి లోకంలో కలిసిన దేవుని జనం, పేరుకి దేవుని జనం, కానీ దేవుడు లేదు. ప్రియులారా, ఎందుకంటే
ఆత్మతో సత్యముతో వీరు ఆరాధించరు. ప్రభు చిత్తాన్ని గుర్తించి ఎరగరు. ప్రియులారా, దేవునికి ఏమి ఇష్టమని ఎరగరు. ఎక్కడ పని దొరుకుతుంది, ఎక్కడ అమ్మాయి దొరుకుతాడు, ఎక్కడ స్థలాలు దొరుకుతాయి. ఇదే ఇలాగే నా జనాలు ఏమీ ఎరగరు, వారికి ఏమీ తెలియదు. వారు నీళ్లు లేని బావిలో తమ కోసం సిద్ధం చేసుకున్నారు. నీళ్లు లేని బావిలు అంటే బోధకులే, వారికి ఏమి తెలియదు. నీళ్ళు అంటే పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, దానికోసమే పరలోకం నుండి దిగి వచ్చి ఆ దీవిని ఆత్మ కోసం కాచుకుని ఉండండి. ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. జెరూసలేం, యూదాయ, సమరియా, లోక అన్ని దిక్కులో మీరు నాకు సాక్షులై ఉందరు. ప్రియులారా, పరిశుద్ధ ఆత్ముడు వచ్చినప్పుడే ఆ స్వర్గం నుండి దిగి వచ్చి విస్మయ శక్తిని, అగోచర శక్తిని, ఆ పరాక్రమ సర్వశక్తిని పొందినప్పుడే ఈ లోక అధిపతి గజ వణుకుతాడు. ప్రియులారా, అంతవరకు సాతాను ఆత్మ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందని మీకే తెలియదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతుంటారు, దేవుని ఆత్మ కాదు. ప్రియులారా, ఇప్పుడు మనము పాళయమునకు బయట అనే వాక్యం చూస్తున్నాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రియులారా, ఒక్కొక్కరు నా రక్తం బయటికి తీస్తే మరి దాంట్లో రిలీజియస్ ఉంటుందని చెప్తున్నారు. హిందూ ముస్లిం అంటే పర్వాలేదు, వాళ్ళకి తెలియదు. క్రిస్టియన్ అనబడిన వాళ్ళు, ఆర్సీఎం వాళ్ళు కొందరు చెప్తుంటారు మతం అనేది మత్తు. ప్రియులారా, అవును, అది చంపడానికి మరి తీసుకుని పోతుంది. కానీ కొందరు చెప్తుంటారు క్యాథలిక్ అనేది, ఆర్సీఎం అనేది నా రక్తంలో మరి కనబడుతుంది. యేసయ్య కనబడాలి. దేవుని వాక్యంలో ఈ చర్చ్ పేరే లేదు యావది. ప్రియులారా, సమస్తము యేసయ్య కోసం, ఆయన ద్వారా, ఆయన కోసం, ఆయన మూలంగా నడిపించబడుతుంది. ప్రియులారా, మనం ఉండేది ఆయన కోసం. క్యాథలిక్, మెథడిస్ట్ దీనికోసం కాదు. ప్రియులారా, ఇలాగే నన్ను ప్రేమించేవాడు చనిపోయినను విశ్వసించేవాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికే విశ్వసించే ప్రతి ఒక్కరూ ఎన్నడూ చావరు. ప్రియులారా, ఇది విశ్వసిస్తున్నావా మార్తా అని ప్రభు అడుగుతాడు. ప్రియులారా, ప్రభుని నమ్మిన వాడికి చావు లేదు. ప్రియులారా, స్వర్గం నుండి దిగి వచ్చి రొట్టె అది తినాలి, ఆరాధించకూడదు. తిన్నికి ఇచ్చాడు. ప్రియులారా, ఆరాధన ఆత్మతో సత్యముతో తండ్రికి. ప్రియులారా, ఇలాగే మనము పాళయమునకు బయట అనే అంశం ఆఖరి వచనం చదివితే ప్రియులారా, 3వ అధ్యాయము మొదటి పత్రిక యోహాను 3వ అధ్యాయము 11వ వచనము, మేము ఒక్కనినొక్కడు ప్రేమించవలెనన్నది మొట్టమొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కాయను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి అయి తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను గనుకనే గదా. ప్రియులారా, కాయను సంబంధిగా ఉండకూడదు. ప్రియులారా, ఎందుకంటే హబేలు తమ్ముడిని కాయను చంపుతాడు. ఎందుకంటే కాయను క్రియలో చెడ్డదిగా ఉండెను, హబేలు క్రియలో యథార్థంగా ఉండెను కనుక చంపెను. మనము మతం అనేది, డినామినేషన్ అనేది, ఆచారం అనేది ప్రియులారా దేవుని నుండి దూరం తీసుకుని పోతావి, చంపుతావి, నరకానికి తీసుకుని పోతాయి. ప్రియులారా, కనుకనే యేసయ్య కూడా సాతానికి మాట్లాడతాడు. లేఖనంలో ఇలాగ రాయబడినది, ట్రెడిషన్లో కాదు, లేఖనంలో, వాక్యంలో. ప్రియులారా, అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద ఉన్న వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యం ద్వారా సమస్తము కలిగెను. ఆ వాక్యం లేకుండా సృష్టిలో ఏదీ కలగలేదు. ఆ వాక్యంలో జీవం ఉండెను, ఆ జీవము మానవ జనాంగానికి వెలుగై ఉండెను. ఆ వెలుగు కృపా సత్య సంపూర్ణై శరీరధారిగా ఈ లోకంలో వచ్చిన ప్రియులారా, అలాంటి కృపా సత్య సంపూర్ణత ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరికీ ఇవ్వనుగాక. యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ఆమేన్.